మా దగ్గర ఐటీ పార్క్ రావాలి అంటే ఉస్మాన్ నగర్ లో 200 ఎకర్ జాగా ఉన్నాం మేము ఆ రోజు ఐటీ పార్క్ కోసం జాగా ఉన్నాం. నిజంగా బీఆర్ఎస్ వస్తే ఆడ ఐటీ పార్క్ వచ్చు మా పటాన్ చెరువు పిల్లలకు కొన్ని వేల మందికి ఉస్మాన్ నగర్ లో ఉద్యోగాలు వచ్చు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు దాన్ని అమ్ముకదొప్పిండు. ఐటీ పార్క్ కోసం మనం భూమి కొనిపెట్టి సేకరించి పెడితే ఇవాళ దాన్ని అమ్ముకదొప్పిండు. అమ్ముడే అమ్ముడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండు. 30,000 కోట్ల బొందల గడ్డకు కూడా జాగలేదు. ఖబరస్థాన్ కు బి జగా నై మిల్ రా. క్రిస్టియన్ల గ్రేవ్ యార్డ్ కూడా స్థలం లేకుండా సమాధులకు స్థలం లేకుండా భూములు అమ్ముతా ఉన్నాడు. అటు హిందూ శ్మశాన వాటికకో ముస్లింలకో క్రైస్తవులకో कम से कम जमीन भी नहीं है जैसा पूरा जमीन आप बेच ले रहा. ये क्या बात है? వీళ్ళందరం కూడా ఆలోచించాలి. ఎవరికైనా ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడా? ఇవాళ నిన్న మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పెట్టిన అన్ని పథకాలు నడుపుతున్నానేమని ఆపిందా అంటుండు. పోదాంపా పటాన్ చెరువు దాఖానకు. కేసీఆర్ కిట్ ఉన్నదా? కేసీఆర్ కిట్ ఉన్నదా? చేప పిల్లల పంపిణీ ఉన్నదా? గొర్రె పిల్లల పంపిణీ ఉన్నదా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు వస్తున్నదా? మరి ఇవన్నీ బంద్ చేయలేదా రేవంత్ రెడ్డి? నువ్వు బీసీ బంధు బంద్ అయింది, దళిత బంధు బంద్ అయింది. కళ్యాణ లక్ష్మి పిల్లలు పుట్టిన కత్తుంది. సంఖ్యల పిల్లలు ఎత్తుకొని వచ్చి చెక్కులు తీసుకుంటారు. ఆ తులం బంగారం విడిచిపెట్టు, ఇచ్చే చెక్కు కూడా పిల్లలు పుట్టిన కత్తుంది. అది ఇవాళ ఏ రకంగా కూడా ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన పథకాలు లేవు. రేవంత్ రెడ్డి ఏమనంటే ఫ్యూచర్ సిటీ. ఇంకోటి అంటున్నా రేవంత్ రెడ్డి, నువ్వు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. కేసీఆర్ గారు 200 2,000 చేస్తా అంటే చేసి ఇచ్చిండా లేదా? కానీ నువ్వు 4,000 పింఛన్ ఇవ్వంటే నన్ను కోసినా పైసలు లేవంటాడు. నేను ఉన్నాయి పైసలు లేక కాదు. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టినావు. బోధి పెవిలియన్ కట్టుకోవడానికి, బోధి నిలయం కట్టుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. అంత మంచి సెక్రటరియట్ ఉండగా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ పక్కన ఎందుకు మళ్ళీ బోధి భవన్ కట్టినవు అని అడుగుతా ఉన్నా. ఫ్యూచర్ సిటీకి 1,00,000 కోట్లు పెట్టారట. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్లు పెట్టారట. వీటన్నిటికీ పైసలు ఉంటాయి నీకు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే రాహుల్ గాంధీకి మూటలు పంపనీకి పైసలు ఉంటాయి. పక్క రాష్ట్రాల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇవ్వడానికి 100 కోట్లు ఖర్చు పెట్టనీకి పైసలు ఉంటాయి. నా అవ్వ తాతకు 4,000 ఇవ్వమంటే ఉండయా? నా అక్క చెల్లెలకు మహాలక్ష్మి కింద 2,500 ఇవ్వమంటే ఉండయా? అంటే అక్క చెల్లెలకు ఇస్తే నీ కమిషన్ రాదు. అవ్వ తాతకు 4,000 పింఛన్ ఇస్తే నీ కమిషన్ రాదు. అదే 1,00,000 కోట్లు మూసీ మీద పెడితే నీ కమిషన్ల కోసం, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మాత్రం పైసలు ఉంటాయి. ఇలా ఒక్కటే అడుగుతా ఉన్నా, నువ్వు ఉన్న పథకాలు ఆగం చేసినావు. ఇలా పటాన్ చెరువులో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచిండు. దాని దెబ్బకు రియల్ ఎస్టేట్ ఆగం కాలే. ఇయ్యాల ప్లాట్లు అమ్ముతున్నాయా? బేరాలు నడుస్తున్నాయా? నడుస్తున్నాయే. రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఈగలు కొట్టుకుంటారు. మొన్నటిదాకా ఫుల్ కార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా, హోటల్ ఫుల్, ఛాయ్ దుకాణం ఫుల్, కార్లు పెట్టినందుకు జాగుండపోవు, సీమలు పట్టినంత జనం ముందురు. కానీ ఇప్పుడు ఈగలు కొట్టుకుంటారు. ఇవాళ నువ్వు వచ్చినాక మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ వేసినావు, కారు కొనుక్కుంటే ట్యాక్స్ పెంచినావు. ఇవాళ మందు తాగితే విస్కీ మీద, బీర్ సీసాల మీద ధరలు పెంచినావు. భూమి రైతు చేతిలో ఉండే భూముల ధరలు కూడా పెంచిండు. ఇప్పుడు ఇంకా భూమి శిస్తు పెట్టారట. ఇంకా వెనకటికి కూడా ఒక ఔరంగజేబ్ అని నెత్తి మీద జుట్టుకు కూడా ట్యాక్స్ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భూమి శిస్తు పెట్టారట, భూమి మీద కూడా ట్యాక్స్ పెట్టారట. ఇక పెడితే నీ పని చెప్తారు జనం. ఇచ్చిందేం లేదు కానీ ట్యాక్సులు వేస్తున్నాడు, పన్నులు పెంచుతున్నాడు. దీన్ని కూడా ఇవాళ రైతు సోదరులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం, కొత్త పరిశ్రమలు ఏం లేవు. ఉన్న పరిశ్రమల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెచ్చాడు. అంటే ఇక్కడ ఇండస్ట్రీలన్నీ పోతే ఇంత నౌకర్లు పోవాలనా? పటాన్ చెరువులో బతుకు తెరువు ఆగం కావాలనా? ఇలా పటాన్ చెరువు ఇంత అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు వచ్చినాయి. మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాల కోరు అంటే, మన దగ్గరే సిగాచి ఫ్యాక్టరీలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు 54 మంది చనిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండు ఆ రోజు? ₹1 కోటి ఇస్తా అన్నాడు. ₹1 ఇస్తే ఒట్టు.
ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చే పిఎఫ్ఓ ఈఎస్ఐఓ ఇన్సూరెన్సో గదే 30-40 లక్షలు వచ్చినాయి తప్ప ఇవాళటికి ₹1 కోటి రాలే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ₹1 ఇవ్వలే. ఇప్పుడు ఏడాది దినం కూడా అయిపోయింది. పాపం చచ్చిపోయిన వాళ్ళ ఏడాది దినం కూడా అయిపోయింది. అంటే నీది నోరా మోరా? అరే నువ్వు వచ్చి చచ్చిపోయిన శవాల మీద కూడా అబద్ధాలు ఆడతావా రేవంత్ రెడ్డి? ఎవడన్నా దేవుని మీద ఒట్టిపెట్టి అబద్ధం ఆడతావు, శవాల మీద చెప్పి కూడా మోసం చేస్తావా? భద్రాద్రి రాముడి మీద ఒట్టిపెట్టినా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అంటివి, రైతుల్ని మోసం చేస్తేవి. సిగాచి ఫ్యాక్టరీ కాడికి వచ్చి శవాల మీద ప్రమాణం చేసి ₹1 కోటి ఇస్తా అంటివి, ఏడాది అయిపోయినా ఇప్పటికీ ₹1 కోటి ఇవ్వైతివి. దేని మీద మాట మీద నిలబడ్డావు? ఏ ఒక్క మీద నిలబడలేను. అందుకే ఇవాళ ప్రజలు ఒకటిగా దూరం అవుతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో మంచి పనులు చేసినాం. మనం అమీన్పూర్ మండలం చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం, ఎన్నో మంచి కార్యక్రమాలు. మైపాలన్న ఏం చెప్తే జీవో ఇచ్చిన నేను. అరే మార్కెట్ కమిటీ కావాలంటే సాయంత్రం కల్లా జీవో ఇయ్యలేదా? సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ ఇవాళ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆ మెడికల్ ఏ కాలుష్యం లేదు, పొల్యూషన్ లేదు. 25,000 మంది ఇవాళ మెడికల్ డివైస్ పార్క్ లో బతుకుతున్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి కృషి అని నేను గుర్తు చేస్తా ఉన్నా. గిడ హాస్పిటల్ ఆనాడు కేసీఆర్ గారు వచ్చే కొబ్బరికాయ కొట్టింది, ఇప్పుడు తయారున్నది. ఈ కొడుకులు ఇనాగ్రేషన్ కూడా చేస్తలేరు, రెడీ టు ఇనాగ్రేషన్. దాదాపు 300 కోట్లతోని ఆనాడు కేసీఆర్ గారు మల్టీ పర్పస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పటాన్ చెరువుకు ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. శివానగర్ లో అద్భుతమైన ఎల్ఈడి పార్క్ పెట్టినాం. కొన్ని 100,000 మంది అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? పటాన్ చెరువులో మేము ఐటీ పార్క్ పెడతాం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఆయన భూములు అమ్ముకొద్దుపినాం. కొత్తగా పెట్టింది ఏం లేదు. తయారున్న భూమిని ఐటీ పార్క్ కోసం తీసిపెట్టిన భూమిని అమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నాడు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అందువల్ల మనము బీఆర్ఎస్ కార్యకర్తలం ప్రజలకు మంచిగా వివరించాలి, ఒకటి వివరించాలి. కరెంటు పోతుందా లేదా? ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు 6 సార్లు పోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కనురెప్పగొట్టినంతసేపు కరెంటు పోయినా? అదే చిన్న పొరలు అంటారు. కరెంటు పోగి నాకు రేవంత్ రెడ్డి వచ్చిండు కరెంటు పోయింది అంటలేరు ఇంట్లో స్కూల్ పిల్లలు. ఇవాళ కరెంటు కూడా నడపలేకపోతున్నాడు. అన్ని మంచిగా చేసి కేసీఆర్ గారు ఇచ్చిండు, కానీ ఇలా ఆ వ్యవస్థను నడపడంలో కూడా ప్రభుత్వం ఇవాళ ఫెయిల్ అయిపోయింది. సో ఏది ఏమైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, మా కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు ఆనాడు కేసీఆర్ ఎంతో అద్భుతంగా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టిండు. దాని పేరే కేసీఆర్ నగర్ అని పెట్టుకున్నాం ఆ రోజు మనం. కానీ ఇవాళ మొన్న ఆడ షాపులు ఉంటాయి,